అయితే ఇంతకు ముందుకు సపరేట్గా రాజుకి ఫ్యాన్ బేస్ ఉంది అన్నప్పుడు సో హరి కిలకిల నవ్విండు. ఎందుకు నవ్విండు నాకు కావాలి. ఫ్యాన్ అంటే ఫ్యాన్ బేస్ ఉంది అన్నప్పుడు సంఘం ఉందన్నప్పుడు నవ్విండు. సంఘం అంటే ఫ్యాన్ బేస్. అదే ఆ రోజు ఏమైందంటేనా డాన్స్ ప్రోగ్రామ్ రోజు మామూలుగా ట్రాన్స్జెండర్లు ఉంటారు కదా, వాళ్ళు రాజుగారు వాళ్ళ మిడిల్లో పోయి కూర్చోండి అనమాట. వాళ్ళు కూర్చోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోండ్రు. కూర్చోండి నేను అట్లా కూతురేసి నవ్వుతున్నారు ఏమో అని వాళ్ళని ఊహించుకొని ఆయన అంతే. నేను ఓకే అదే ఆయన దాంట్లో ఉన్నదానికి ఊహించుకొని ఆయన అంతే. అంటే ఎట్లు ఊహించుకున్నావు? అట్లని కాదు, లవర్ అనుకుని ఊహించుకున్నాను. ఓకే ఎందుకు ప్రపోజల్స్ వచ్చినాయని చెప్పిండా నీకేమన్నా? ఏం లేదు. అట్లని కాదు, అంత మందిలో కూర్చున్నాడు కదా, మేమే కూర్చోలే వాడు కూర్చున్నాడు కదా, ఉంటదేమో లవర్ అని చెప్పలేం. ఓ ట్రాన్స్జెండర్లలో లవర్ ఉంటదే మరా? అది అట్లా చెప్తాను. ఆహా ఓకే. అయితే డాన్స్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడినాం. ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాలని చెప్పేసి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అసలు? అంటే సపరేట్గా మేమేం పెట్టామన్నా, మా ఊర్లో దాదాపు ఇప్పుడు 13 కదా 13 ఏళ్ళుగా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాము. ఊర్లో కట్ట మీద మా పిల్లలు కాడికి ఆడము. అది ప్రతిసారి అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. మేము అప్పుడు ఫేమ్లో లేము కాబట్టి జనాలు జస్ట్ ఊరోళ్ళు వాళ్ళమే చూసేవాళ్ళము. సో పోయినసారి ఏమైంది, మేము ఫేమ్ అయినాం కాబట్టి వీడియో చేసి పెట్టినాం అనమాట. సో మా ఊర్లో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము, మీరు కూడా రండి అని. అలాగే మా మిగతా తోటి సోషల్ మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాము. సో ప్రతిసారి కూడా ఎంతమంది వచ్చేవాళ్ళు, మహా అంటే 500-600 మంది అంతే, అంతకు మించిన చిన్న విలేజ్, చాలా చిన్న విలేజ్ కాబట్టి. కానీ ఏమైంది, అక్కడ దాదాపు 12,000 పైన వచ్చిండు జనాలు. అక్కడ ఊరు పట్టలేదు, క్రౌడ్ పట్టట్లేదు, మిద్దలు పట్టట్లేదు అసలు. పోలీసులు కూడా ఫస్ట్ పర్మిషన్. అంటే దానికి ఏమన్నా రావడానికి ఏమన్నా డబ్బులు ఛార్జ్ చేశారా? లేదు, 1 రూపీ కూడా లేదు. అలా ఏం పెట్టాం, మేము ఓపెన్ గా పెట్టేస్తాం అనమాట. సో అసలు ఎవరు కంట్రోల్ చేయలేనంత మంది, వేల మంది జనాలు వచ్చిండ్రు. అసలు షాక్. పెద్ద పెద్ద రాజకీయ మీటింగ్స్కి రారు. మాకు దాతలు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళే షాక్ అయ్యిండ్రు. మేము బిర్యానీ ఇస్తాం, మంది ఇస్తాం, బండికి 200 ఇస్తామంటే కూడా మా పార్టీ మీటింగ్లకు రారు. మీరు ఏం చెప్పి తీసుకొచ్చిండ్రు ఇన్ని వేల మందిని, మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు కూడా ఫుల్ షాక్ అయ్యిండ్రు. కనీసం పొలిటికల్ లీడర్స్ని కూడా స్టేజ్ ఎక్కడానికి వీల్లేనంత జనాలు, వాళ్ళని కూడా ముందు పోనీయట్లేదు. అంతమంది జనాలు వచ్చిండ్రు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఓకే. సో చాలా పెద్ద, అసలు ఎప్పుడు మా ఊరు ఫేస్ చేయలేనంత అదొక పిలకల్లాగా మాకు. ఆ రోజు ఒక అబ్బాయికి కరెంట్ షాక్ కొట్టింది ఫుల్. అంటే ఆ తొక్కిసలాట సేమ్ త్రిపురాల సినిమాలో ఎలా ఉంటుంది, ఇలా చిన్న ప్లేస్, చిన్న గ్రౌండ్, తట్టుకోలేక లేడీస్, చిన్నపిల్లలు, ఎక్కడ తొక్కిసలాట జరిగితే ఆడవాళ్ళు చనిపోతారు, చిన్నపిల్లలు చనిపోతారు, అందరు పడదలు వేసుకొని పడుకొని ఉంటారు. దాంట్లో కొద్దిగా తాగిన వాళ్ళు ఉంటారు, యూత్ ఉంటారు, మ్యూజిక్ వస్తుంటే ఛాలెంజ్ చేస్తుంటారు, ఎవరి వల్ల కంట్రోల్ కావట్లేదు. సో అప్పుడు కరెక్ట్ ఆ టైంకి కరెంట్ షాక్ కొట్టింది. ఇంకా దేవుని పుణ్యమా అని అలా ఇలా చేసి ఆ అబ్బాయి బతికింది. ఓకే. ఏం అవ్వలేదు అప్పుడు? ఇక ఏం అవ్వలేదు.